హాయ్ హలో గైస్. తెలంగాణ ఇంటర్ సంబంధించి స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో మీ అందరికి ఒక గుడ్ న్యూస్ అన్నమాట. తెలంగాణ ఇంటర్ ఫలితాలకు సంబంధించి ప్రభుత్వం అయితే ఒక క్లారిటీ అప్డేట్ ఇవ్వడం అయితే జరిగింది. మీ అందరికీ ఇంటర్ రిజల్ట్స్ అనేవి ఎప్పుడు వస్తున్నాయి, అలానే ఇంటర్ రిజల్ట్స్ సంబంధించి మార్క్స్ యాడింగ్ అనేది ఏ స్టూడెంట్స్కి యాడ్ అవుతున్నాయి అని చెప్పేసి మనకి టీఎస్బిఐ నుంచి అఫీషియల్ అప్డేట్ అయితే రావడం అయితే జరిగిందనమాట. మీ అందరికీ ఈ వీడియోలో వచ్చేసి నేను మార్క్స్ యాడింగ్ ఎవరెవరికి అవుతున్నాయి, ఏ సబ్జెక్ట్లో ఎన్ని మార్క్స్ యాడ్ అవుతున్నాయి, అలానే మీకు ఇక్కడ రిజల్ట్స్ అనేవి ఎగ్జాక్ట్‌గా ఎప్పుడు రిలీజ్ అవుతున్నాయి అనే దాని గురించి నేను క్లియర్‌గా మీ అందరికి ఒక క్లారిటీ ఇవ్వబోతున్నాను. మీరు చేయవలసినది ఏం లేదు. మార్క్స్ యాడింగ్ విషయంలో మీకేమైనా డౌట్ ఉంటే కింద డిస్క్రిప్షన్‌లో టెలిగ్రామ్ గ్రూప్ లింక్ ఉంది. మీరు ఆ గ్రూప్‌లో జాయిన్ అవ్వండి. ఆ గ్రూప్‌లో జాయిన్ అయితే నేను ఇక్కడ మార్క్స్ యాడింగ్ సబ్జెక్ట్స్ ఏవున్నాయో ప్రతి ఒక్క పీడీఎఫ్ అయితే నా గ్రూప్‌లో పెడతాను. మీరు అక్కడ నాకు డైరెక్ట్‌గా మెసేజ్ చేయాలనుకున్నా సరే మీరు అక్కడి నుంచి వెళ్లి నాకైతే మెసేజ్ చేయొచ్చనమాట. అలానే ఇక్కడ మీకు ఇంకొక అప్డేట్ ఇవ్వాలి నేనేంటంటే మార్క్స్ యాడింగ్ విషయంలో ప్రభుత్వం మనకంటే టీఎస్‌బీఐ నుంచి అఫీషియల్‌గా అప్డేట్ వచ్చిందనమాట. తప్పకుండా మీకు సబ్జెక్ట్స్‌లో మార్క్స్ యాడ్ అవుతున్నాయి అని చెప్పేసి క్లారిటీ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. బాయ్స్ అలానే గర్ల్స్ పర్సెంటేజ్‌లు చూసుకున్నట్టయితే పాస్ పర్సెంటేజ్‌లో మనకైతే ఈసారి వచ్చేసి 75% అయితే బాయ్స్ పర్సెంటేజ్ ఉంది. ఈసారి అలానే గర్ల్స్ వచ్చేసి 65% అయితే మనకైతే పాస్ పర్సెంటేజ్ అయితే ఉండడం జరిగింది. ఓవరాల్‌గా ఈసారి అయితే బాయ్స్ పర్సెంటేజ్ అయితే ఎక్కువ ఉందని చెప్పేసి మనకి టీఎస్‌బీఐ నుంచి అయితే వచ్చిందనమాట. ప్రతిసారి మనకి ఇక్కడ గర్ల్స్ పర్సెంటేజ్ ఎక్కువ ఉండేది. కానీ ఈసారి అయితే బాయ్స్ పర్సెంటేజ్ ఎక్కువ ఉంది. రిజల్ట్స్ అనేవి మనకి ఏప్రిల్ 12థ్ రోజు ఫిక్స్ అయిపోయాయి అనమాట. ఇక్కడ 8థ్, 10థ్, 12థ్ మనకి జేఈఈ మెయిన్స్ ఉన్నాయి కాబట్టి మనకి 12థ్ రోజు రిజల్ట్స్ అయితే అనౌన్స్ చేస్తున్నట్టు ప్రభుత్వం అయితే క్లారిటీ ఇన్ఫర్మేషన్ ఇచ్చింది. టీఎస్‌బీఐ నుంచి అఫీషియల్ మనకి ప్రెస్ నోట్ కూడా రిలీజ్ అయిందనమాట. 12వ తారీఖున రిజల్ట్స్ అని చెప్పేసి మనకైతే ఏప్రిల్ 12థ్ రిజల్ట్స్ అని చెప్పేసి క్లియర్‌గా ఇన్ఫర్మేషన్ ఇచ్చింది. ఇంకా రిజల్ట్స్ గురించి మీకేమైనా డౌట్ ఉన్నా తప్పకుండా నాకైతే ఒకసారి అయితే కింద కామెంట్ చేయండి. అలానే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికి కూడా షేర్ చేయండి. ఇంకా మీకేమైనా డౌట్ ఉన్నా సరే వీడియో కింద కామెంట్ చేయడం అయితే మర్చిపోకండి. రిజల్ట్స్ విషయంలో మీ అందరికి ఒక క్లారిటీ ఇన్ఫర్మేషన్ వచ్చిందనుకుంటున్నాను. ఇంకా మీకేమైనా డౌట్ ఉంటే ఒకసారి కామెంట్ చేయండి. అలానే ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికైతే షేర్ చేయండి. తప్పకుండా టెలిగ్రామ్ గ్రూప్‌లో జాయిన్ అవ్వకపోతే ఇప్పుడే వెళ్లి టెలిగ్రామ్ గ్రూప్‌లో జాయిన్ అవ్వండి. ఇక్కడ సెకండ్ ఇయర్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో మీకు ఎవరైనా సరే స్పాట్ అడ్మిషన్స్ కావాలన్నా, ఇప్పుడు బీటెక్ స్పాట్ అడ్మిషన్స్ కావాలన్నా సరే ఒకసారి నాకు మెసేజ్ చేయండి. మీకు తక్కువ ఫీజు అంటే వితౌట్ డొనేషన్ తోటి మీకు తక్కువ ఫీజ్‌తో మీకైతే మంచి కాలేజ్ అయితే నేనైతే చూడడం జరుగుతుందనమాట. మంచి కాలేజ్‌లో మిమ్మల్ని అయితే జాయిన్ చేయిస్తాను. మీరేం వరీ కానవసరం లేదు. ఇంకా మీకేమైనా డౌట్ ఉన్నా నాకు ఒకసారి వీడియో కింద కామెంట్ చేసి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేయండి. ఏప్రిల్ 12థ్ మనకు రిజల్ట్స్ రిలీజ్ అవుతున్నాయి. మీరు టెలిగ్రామ్ గ్రూప్‌లో జాయిన్ అయితే ఇక్కడ ఏ సబ్జెక్ట్‌లో మార్క్స్ యాడింగ్ అవుతున్నాయో ఆ గ్రూప్ అన్ని అక్కడ నేను పెట్టాననమాట. మీరు అక్కడి నుంచి వెళ్లి క్లియర్‌గా అయితే చెక్ చేసుకోవచ్చు. ఓకేనా? థాంక్స్ ఫర్ వాచింగ్. థాంక్ యూ.